దివంగత అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నాగేశ్వరరావు తన సినిమాల్లో దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారని మన్ కీ బాత్లో మోదీ గుర్తు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాను ఐక్యతా మహాకుంభంగా అభివర్ణించారు. యావత్ దేశం ఐక్యంగా ఉండాలంటే సందేశం మహాకుంభమేళా నుంచి వెలువడాలని ఆకాంక్షించారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ పలు అంశాలపై మాట్లాడారు. ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభం కానున్న మహాకుంభమేళాను ఐక్యతా మహాకుంభంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. యావత్ దేశం ఐక్యంగా ఉండాలనే సందేశం మహాకుంభమేళా నుంచి వెలువడాలని చెప్పారు. మహాకుంభమేళా ప్రత్యేకత విశాలతలోనే కాదు, వైవిధ్యంలో కూడా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కుంభమేళాలో తొలిసారిగా ఏఐ చాట్ బాట్ ను ఉపయోగించుకున్నట్టు తెలిపిన మోదీ మేళాకు సంబంధించిన అన్ని రకాల సమాచారం ఏఐ చాట్ బాట్ ద్వారా 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని మోదీ గుర్తు చేశారు. రాజ్యాంగం వల్లే తన జీవితంలో ఈ స్థానానికి చేరుకున్నానని, అది అందరికీ మార్గదర్శకమని ప్రధాని తెలిపారు. రాజ్యాంగంలోని నిబంధనలు, స్ఫూర్తితో ప్రజలను కనెక్ట్ చేయడానికి constitution75.com అనే వెబ్సైట్ ను ప్రారంభించినట్టు మోదీ తెలిపారు. రాజ్యాంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయని, వాటిని అధికార పక్షం తీవ్రంగా ఖండిస్తోందని గుర్తు చేశారు. 2025 में 26 जनवरी को हमारे संविधान को लागू हुए 75 वर्ष होने जा रहे हैं. हम सभी के लिए बहुत गौरव की बात है. हमारे संविधान निर्माताओं ने हमें जो संविधान सौंपा है वो समय की हर कसौटी पर खरा उतरा है. संविधान हमारे लिए गाइडिंग लाइट है, हमारा मार्गदर्शक है. ये भारत का संविधान ही है जिसकी वजह से मैं आज यहाँ हूँ, आपसे बात कर पा रहा हूँ. భారత చలనచిత్ర రంగానికి చెందిన నలుగురు దిగ్గజాలు రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, అక్కినేని నాగేశ్వరరావు, తపన్ సిన్హాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. దేశానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సినీ ప్రముఖుల జయంతి వేడుకలను 2024లో జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ దిగ్గజాలు భారత చలనచిత్ర పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సినిమాల ద్వారా రాజ్ కపూర్ దేశ సాఫ్ట్ పవర్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారని మోదీ తెలిపారు. మహమ్మద్ రఫీ మాయాస్వరం ప్రతి శ్రోత హృదయాన్ని తాకుతుందని ప్రధాని అన్నారు. ఏఎన్ఆర్ తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని మోదీ కొనియాడారు. ఆయన సినిమాలు భారత సంప్రదాయాలు, విలువలను అందంగా ఆవిష్కరించాయని చెప్పారు. తపన్ సిన్హా సినిమాలు సామాజిక స్పృహ, జాతీయ సమైక్యత సందేశాన్ని అందించాయని గుర్తు చేశారు. साथियों, बस 2024 में हम फिल्म जगत की कई महान हस्तियों की 100वीं जयंती मना रहे हैं. इन विभूतियों ने भारतीय सिनेमा को विश्व स्तर पर पहचान दिलाई. अक्किनेनी नागेश्वरराव गारू ने तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है. उनकी फिल्मों ने भारतीय परंपराओं और मूल्यों को बखूबी प्रस्तुत किया. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా క్రీడలు, ఫిట్నెస్ కు సంబంధించిన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. కశ్మీర్లో స్కీయింగ్ నుంచి గుజరాత్లో గాలిపటం ఎగరవేయడం వరకు క్రీడల పట్ల ఉత్సాహం ప్రతి చోటా కనిపిస్తుందని చెప్పారు. సండే ఆన్ సైకిల్, సైక్లింగ్ ట్యూస్డే వంటి ప్రచారాలు సైక్లింగ్ ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది తొలి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను మన దేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రధాని చెప్పారు. దేశాన్ని ప్రపంచ కంటెంట్ సృష్టికి కేంద్రంగా మార్చడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన భాష తమిళమని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు. ప్రపంచ దేశాల్లో తమిళ భాషను నేర్చుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు.